హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 217. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ విషయానికి వస్తే కార్తిక్ చేశారు. బ్రో కొత్తగా బైక్ నేర్చుకోవాలి, సెకండ్స్లో మంచి బైక్ చెప్పండి అండర్ 50Kలో. చెప్పలేం బ్రో, 50,000 రూపీస్లో ఏ వెహికల్స్ ఉన్నాయో నాకైతే తెలియదు కదా. నాకు తెలిసి ప్లాటినా 100 కానీ స్ప్లెండర్ ప్లస్ కానీ ఉండే అవకాశం అయితే ఉంది. సో ఆ రెండు వెహికల్స్ మీరు సెకండ్ హ్యాండ్లో కొనుక్కుందాం అనుకున్న దగ్గర ఉంటే మాత్రం వాటిలో మంచి వెహికల్ అయితే ఒకటి చూసుకుని కొనుక్కోండి. స్ప్లెండర్ ప్లస్ అయితే కొంతవరకు బెటర్ అని చెప్తాను. దానికి ఏమైనా పార్ట్స్ పోయినా సరే మీకు ఈజీగా దొరుకుతాయి. ప్లాటినా 100 కూడా మీకు పార్ట్స్ అయితే దొరుకుతాయి. బట్ స్ప్లెండర్ ప్లస్ రైడింగ్ కంఫర్ట్ బాగుండిద్ది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ వెహికల్ అయితే కొద్దిగా బెటర్ ఉండే అవకాశం అయితే ఉంది. ప్లాటినా 100 ఏంటంటే కొద్దిగా హైట్ ఉండిద్ది అనమాట. సో అది కూడా మీరు చూసుకోండి. మీరు కొద్దిగా హైట్ ఉంటే మాత్రం ప్లాటినా 100 కొనుక్కోవచ్చు. కొద్దిగా హైట్ తక్కువ అని అనుకుంటే మాత్రం స్ప్లెండర్ ప్లస్ కొనుక్కోవచ్చు. రెండు కూడా మీకు తక్కువ వెయిట్లో వస్తున్నాయి. సో మీకు అక్కడ షోరూంలో ఏవైతే తక్కువ ప్రైస్లో కొద్దిగా మంచిగా గీతలు పడకుండా సొట్టలు పడకుండా కొద్దిగా ఇంజిన్ బాగున్న వెహికల్ ఏదైతే ఉందో అది చూసుకుని కొనుక్కోండి. నెక్స్ట్ కౌశిక్ అయితే అడిగారు, అన్న వెన్ వీ వాంట్ టు చేంజ్ ది ఆయిల్ ఫిల్టర్ ఫర్ టీవీఎస్ రైడర్ 125. ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకున్నప్పుడల్లా మీరు మార్చుకోవచ్చు. మనం కింద ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఓపెన్ చేయగానే చిన్న ఆయిల్ ఫిల్టర్ అయితే ఉండిద్ది అనమాట. సో అది మీరు ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకున్నప్పుడల్లా కొత్తది వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే 3-4 టైమ్స్కి ఒకసారి అయినా సరే మార్చుకోవచ్చు. అంత తొందరగా అయితే అది ఏమీ పాడవదు. కానీ దాని ప్రైస్ అయితే 40 రూపీస్ కన్నా తక్కువగానే ఉండిద్ది. కాబట్టి మీరు కొనుక్కొని ప్రతిసారి ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడల్లా కొత్తది వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. నెక్స్ట్ హ్యూమానిటీ అయితే కామెంట్ చేశారు, బ్రో ఈ పెట్రోల్ కన్ఫ్యూజన్ ఏంటి, E85 అంటున్నారు, దీనివలన వెహికల్స్కి ఏదైనా ప్రాబ్లమా ఆర్ మైలేజ్ డ్రాప్ లాంటివి ఏమైనా అవుతాయా, ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రదర్ అని చెప్పేసి. ఆల్రెడీ ఈ టాపిక్ మీద మన ఛానల్లో నిన్న ఒక వీడియో రికార్డ్ చేశాను. నాకు తెలిసి మీరు అందరూ ఆ వీడియో చూసే ఉండొచ్చు. ఒకవేళ చూడకపోతే మాత్రం మన ఛానల్లో నిన్నే అప్లోడ్ చేశాను కాబట్టి ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. E85 పెట్రోల్ అంటే ఏంటి, E85 పెట్రోల్ వస్తే E20 పెట్రోల్ ఉండిద్దా లేదా, E85 పెట్రోల్ వల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి ఇంకా క్లియర్గా మాట్లాడాను ఆ వీడియోలో. నెక్స్ట్ హర్ష అయితే కామెంట్ చేశారు, అన్న 2026లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వీడియో చేయన్నా అని చెప్పేసి. ఖచ్చితంగా బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ 2026లో ఏమున్నాయి అనే దాని గురించి ఒక వీడియో రికార్డ్ చేస్తా బ్రో. ఎందుకంటే ఇంకా పెట్రోల్ వెహికల్స్ అయితే చాలామంది పర్చేస్ చేయకపోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్లెక్స్ ఫ్యూల్ ఇంజన్స్తో వెహికల్స్ అయితే రాబోతామని కొద్దిగా టైం అయితే పట్టిద్ది. వెయిట్ చేయాలి అనుకున్న వాళ్ళు వెయిట్ చేస్తారు. కానీ ఎమర్జెన్సీగా వెహికల్ కావాలి, నాకు పెట్రోల్ వెహికల్ అయితే వద్దు అనుకున్న వాళ్ళకి ఆప్షన్ అయితే ఎలక్ట్రికల్ వెహికల్సే కదా. సో వాటి మీద ఒక వీడియో రికార్డ్ చేస్తాను. వాటిలో బెస్ట్ ఏమున్నాయో ఒక 5 అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. దాని ప్రకారంగా ఒకటైతే మీరు కొనుక్కోవచ్చు. నేను ఈ వీక్లో మ్యాక్సిమం ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ గణేష్ అయితే అడిగారు, గుడ్ మార్నింగ్ అన్న, ఎలా ఉన్నావు? నేనైతే చాలా బాగున్నాను బ్రో, మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ అయితే చేయండి. టీవీఎస్ అపాచీ RTR 164V TFT కలర్ డిస్ప్లే 2026 గురించి రివ్యూ చేయి బ్రో అని చెప్పేసి. ఆల్రెడీ మన ఛానల్లో 2026 టీవీఎస్ అపాచీ RTR 164V మిడ్ వేరియంట్కి సంబంధించిన వీడియో అయితే ఒకటి రికార్డ్ చేశాను రెడ్ కలర్లో, మీరు అందరూ చూసే ఉంటారు. సో ఆ వేరియంట్కి టాప్ ఎండ్ వేరియంట్కి సస్పెన్షన్ ఒకటి, హ్యాండిల్ బార్ ఒకటి, కలర్ కన్సోల్ ఒకటి మాత్రమే మారింది. మిగతాదంతా సేమ్ అని చెప్పుకోవచ్చు. ఇంజిన్ పవర్ అండ్ టార్క్ కానీ, సీట్ కానీ, ఫ్యూయల్ ట్యాంక్ కానీ, టైర్స్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ అయితే ఉందన్నమాట. ఒకసారి మీరు ఆ వీడియో చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. లేదు నాకు కలర్ కన్సోల్ సంబంధించిన వీడియో కావాలి అని అనుకుంటే మాత్రం లాస్ట్ ఇయర్ అయితే నేను 2 వీడియోస్ రికార్డ్ చేస్తే బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్. సో 2 వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. ప్రైస్ అయితే ఒక 10,000 రూపీస్ అటు ఇటుగా ఉండొచ్చు అనమాట. నేను మాక్సిమం కుదిరితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కొద్దిగా టైం అయితే పట్టిద్ది, కానీ మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, పాతవి అయితే ఉన్నాయి. నెక్స్ట్ మిస్టర్ స్ట్రేంజర్ అయితే కామెంట్ చేశారు, అసలు ఈ కార్స్లో ఫేస్ లిఫ్ట్ అంటే ఏంటి బ్రో అని చెప్పేసి కామెంట్ అయితే చేశారనమాట. ఫేస్ లిఫ్ట్ అంటే ఏంటంటే ప్రజెంట్ ఉన్న కార్స్ ఏవైతే ఉన్నాయో అవి 4-5 ఇయర్స్ బ్యాక్ మనకి డిజైన్ చేసిన కార్స్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ కాంపిటీషన్కి తగ్గట్టుగా అయితే అప్డేట్ చేయాలి. సో మొత్తం మనం స్క్రాచ్ నుంచి అప్డేట్ చేయాలంటే కుదరదు అనమాట. సో ఉన్న డిజైన్ని లోపల కొద్దిగా మార్పులు చేసి దాన్ని ఫేస్ లిఫ్ట్ లాగా అయితే కొత్తగా లాంచ్ చేస్తారు. దాన్నే ఫేస్ లిఫ్ట్ అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న పాత కార్ని లేటెస్ట్ ఫీచర్స్తో అప్డేట్ చేసి లాంచ్ చేయడమే ఫేస్ లిఫ్ట్ అంటే. నెక్స్ట్ పొట్టోడు అయితే కామెంట్ చేశారు, అన్న నువ్వు ఫేస్కి ఏ క్రీమ్ వాడతావు? నేను ఎటువంటి క్రీమ్ అయితే వాడను, ఉన్నది ఉన్నట్టుగా అయితే రికార్డ్ చేస్తాను. ఫెయిర్ అండ్ లవ్లీ, పౌడరు ఇట్లాంటివి అయితే నేనేమీ వాడను. 5th క్లాస్ నుంచి నేను మానేశాను అనమాట. చిన్నప్పుడు మా మమ్మీ అయితే పౌడర్ అవన్నీ రాసి స్కూల్కి పంపించేది. సో నేను 5th తర్వాత 6th క్లాస్కి మారిన తర్వాత అప్పటి నుంచి నేను ఎటువంటి ఫేస్కి యూజ్ చేయట్లేదు అనమాట. పౌడర్ కానీ, ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఇట్లాంటివి అయితే ఏమీ యూజ్ చేయట్లేదు. వ్యాజిలిన్ కూడా నేను రాసుకోను. సో వ్యాజిలిన్ కూడా ఏదో ఒక రకమైన కెమికల్తో తయారు చేస్తారని చెప్పేసి నేనైతే ఏమీ రాయదలుచుకోలేదు. ఎన్నాళ్ళు ఉంటాం బ్రో, మహా అయితే ఇంకొక 30-40 ఇయర్స్ ఉంటామేమో. 100 ఇయర్స్ బతికే రోజులైతే పోయినాయి. చాలా మంది బ్లాక్గా ఉన్నాము, అలాగే
నాకు పింపుల్స్ ఉన్నాయి, ఎత్తుగా పళ్ళు ఉన్నాయి, కాళ్ళు బాగాలేదు, నాకు ఇదిగా ఉంది అదిగా ఉంది అని చెప్పేసి చాలామంది అయితే ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు అట్లా ఫీల్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. మీ రియాలిటీ మీరు ఎలా ఉంటారో అలాగే వేరే వాళ్ళకి కూడా నచ్చాలన్నమాట. సో అతను బ్లాక్గా ఉన్నాడు కాబట్టి అతనైతే నాకు ఇష్టం లేదు అని అన్నప్పుడు మీరు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో మీరు రియాలిటీగా మీరు ఎలా ఉంటారో అలాగే వేరే వాళ్ళకి నచ్చాలి, వాళ్ళు మీకు నచ్చాలి. సో అదే బాగుండిద్ది అనమాట. సో రియాలిటీ మెయింటైన్ చేయండి ఎప్పటికీ. నెక్స్ట్ యశ్వంత్ అయితే కామెంట్ చేశారు, అన్న బైక్స్లో నా పికప్ HD రోడ్స్టర్ లుక్స్ బాగా నచ్చినాయి, హోండా CB 350 RS, అపాచీ RTX 300, సుజుకి V-Strom. ఇన్నిట్లో వాల్యూ ఫర్ మనీ ఏ బైక్ అండ్ దిస్ ఈస్ మై ఫస్ట్ బైక్. బ్రో మీకు TVS అపాచీ RTX 300 ఏదైతే ఉందో వాళ్ళు పెట్టిన ఫీచర్స్కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. మీరు ఆఫ్ రోడ్లోకి వెళ్ళొచ్చు, లాంగ్ రైడ్ వెళ్ళొచ్చు, లోకల్లో తిరగచ్చు, మొత్తం లైట్స్ కానీ ఫీచర్స్ కానీ ఇచ్చి పడేశారనమాట. 2,65,000 రూపాయల లోపు మీకు టాప్ ఎండ్ వేరియంట్ అయితే వస్తూ ఉంది. ఇంకొక 10,000 to 15,000 రూపీస్ పెట్టుకుంటే మీకు BTO అయితే వస్తుంది. అన్నిట్లో TPMS సెన్సర్ కానీ బ్రాస్ చైన్ కానీ ఇవన్నీ వస్తాయి అనమాట. మీకు టాప్ ఎండ్ వేరియంట్ అయితే సరిపోయింది అనమాట. అన్నిట్లో మీకు కావాల్సిన ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఆ వెహికల్కి సంబంధించిన వీడియో కూడా ఒకటి మనం రికార్డ్ చేసాం. మీరు అపాచీ RTX 300 కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. సుజుకి V-Strom SX 250 అయితే నేను మీకు రికమెండ్ చేయను. ఆ వెహికల్ అయితే అంతగా ఏమీ బాగోదు. CB 350 RS అయితే ఓవరాల్గా మీరు డ్యూయల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, బట్ అపాచీ RTX 300 యూజ్ చేసినట్టుగా అయితే యూజ్ చేయలేరు. ఇంకా HD రోడ్స్టర్ అయితే మీకు చూస్తానికి బాగుంది అన్నారు కదా, ఆ వెహికల్ చూస్తానికి బాగుండేది కానీ పెర్ఫార్మెన్స్ అయితే ఓకేగా ఉందన్నమాట. నేను నడిపినప్పుడు ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ బాగున్నప్పటికీ కొన్ని డిపార్ట్మెంట్స్లో నాకైతే అంతేమీ అనిపించలేదు. దాని గురించి ప్రోస్ అండ్ కాన్స్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. మీకు లుక్స్ బాగా నచ్చింది అని అన్నారు కదా, ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో యశ్వంత్ బ్రో నేనైతే మీకు TVS అపాచీ RTX 300 కానీ హోండా CB 350 RS కానీ సజెస్ట్ చేస్తాను. ఈ రెండింటిలో మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి. ఫైనల్గా బాలు అయితే కామెంట్ చేశారు, బ్రో మాది పార్వతీపురం మన్యం డిస్టిక్, మా సిటీలో హీరో షోరూంలో అడిగితే ఎక్స్పల్స్ 204V స్టాక్ రావడం లేదంటున్నారు. బొబ్బులి సిటీలో అడిగితే 204V మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్ చేసి అంటున్నారు, ఏది నిజం? బ్రో ఎక్స్పల్స్ 204V మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏమీ ఆపేలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. వెహికల్స్ కూడా ప్రజెంట్ కొన్ని షోరూమ్స్లో ఉన్నాయి, కొన్ని షోరూమ్స్లో లేవు. ఆ షోరూమ్స్లో ఏవైతే లేవో అక్కడ మీరు షోరూమ్కి వెళ్ళి వాళ్ళని అడగండి, నేను పలానా వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, వెహికల్ బుక్ చేస్తాను, అమౌంట్ ఇదిగోండి అని చెప్పేసి వాళ్ళైతే వెహికల్ బుక్ చేస్తారు. ప్రొడక్షన్ అయితే లేదు, ఆ వెహికల్ రావట్లేదు అన్నారనుకోండి, వేరే షోరూమ్కి అయితే వెళ్ళండి, లేకపోతే ఇంకొక షోరూమ్కి వెళ్ళండి. విజయవాడలో అయితే మేబీ ఉండే అవకాశం అయితే ఉంది. ఒకసారి మీరు హీరో ఎక్స్పల్స్ 204V మన ఛానల్లో వీడియో ఉంది కదా, ఒకసారి ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే స్క్రీన్ మీద కానీ నెంబర్ పెట్టున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి. సో వెహికల్ ఉంది, మీరు రావచ్చు, మీరు తీసుకెళ్ళచ్చు అంటే మాత్రం హ్యాపీగా మీరు బస్ ఎక్కువ వచ్చి వెహికల్ పర్చేస్ చేసి వెహికల్ తీసుకెళ్ళండి. అంతేగాని ఆ షోరూంలో లేకపోతే ఇంకా వెహికల్స్ పూర్తిగా ఆపేసినట్టు కాదు. షోరూమ్ వాళ్ళకి సగం నాలెడ్జ్ అనమాట. నేను చాలాసార్లు ఫేస్ చేశాను. షోరూమ్ వాళ్ళని అయితే ఎప్పుడు నమ్మొద్దు. డైరెక్ట్గా హీరో వెబ్సైట్ అయితే ఉండిద్ది కదా, హీరో వెబ్సైట్లో మీరు చూసుకోండి. హీరో వెబ్సైట్లో వెహికల్ అనేది ప్రొడక్షన్ ఆపేస్తే రిమూవ్ చేస్తారనమాట. సో హీరో వెబ్సైట్లో నేను చెక్ చేసుకున్నాను ఆల్రెడీ, మీరు కామెంట్ చేశారు కదా, నేను హీరో వెబ్సైట్లో చెక్ చేశాను. వెహికల్ అయితే ఉంది, ప్రొడక్షన్ అయితే జరుగుతుందన్నమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఆ బడ్జెట్లో మీకు ఎక్స్పల్స్ 204V అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ సండే Q&A ఎపిసోడ్ అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ దాన్ని పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.